హలో ఇంగ్లీష్ లెర్నర్స్. మీరు ఒక బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు. అప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అడిగారు మీరు ఎక్కడున్నారు అంటే మీరు ఏం చెప్తారు ఇంగ్లీష్లో? ఐఎమ్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్ అంటారు. మరి బస్ కోసం వెయిట్ చేస్తున్నానంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. బస్ వచ్చిందా అంటే డిడ్ ద బస్ కమ్. బస్ వెళ్ళిపోయిందా అంటే డిడ్ ద బస్ గో. నేను బస్ ఎక్కాను, ఐ గాట్ ఆన్ ద బస్. నేను బస్ దిగాను, ఐ గాట్ ఆఫ్ ద బస్. నేను నెక్స్ట్ స్టాప్లో బస్ దిగుతాను, ఐ గెట్ ఆఫ్ అట్ ద నెక్స్ట్ స్టాప్. ఇలా మనము బస్లో రిలేటెడ్గా, బస్ స్టాండ్కి రిలేటెడ్గా ఉన్నప్పుడు ఆ సెంటెన్సెస్ ఇలా ఫ్రేమ్ చేసి మనం చెప్పాలన్నమాట. ఇలాంటివి ఇంకా మీరు నేర్చుకోవాలంటే జాయిన్ మై 30 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ October 22nd అండి. సీట్స్ కూడా ఫిల్ అవుతున్నాయి. మేము చాలా తక్కువ మందిని మాత్రమే ఎన్రోల్ చేసుకుంటాము. ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఆర్ అవైలబుల్. ఇంకోటండి, ఫీజ్ అడుగుతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆర్ ఆస్కింగ్ ద ఫీజ్. సో ఫీజ్ ఇస్ 2,799 rupees ఓన్లీ. 2,799 అనమాట. సో ఇంకా ఎవరైనా కోర్స్లో ఎన్రోల్ చేసుకోవాలి, మా జాబ్లో, మా వర్క్ ప్లేస్లో ఇంకా బెటర్గా మేము పర్ఫామ్ చేయాలి అంటే ఐ వాంట్ యూ టు ఎన్రోల్ యువర్ నేమ్ అండ్ దిస్